చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవే. ఇవి భగవన్నామాలండి. ఇవన్నీ ఏమిటి? వక్తుం సమర్థోసే, మనం పలకడానికి సమర్థత కలిగి కూడాను ఎందుకు మనం పలకటం లేదు, ఇవి తరించడానికి మార్గం కదా అని చెప్పి ఆయన చింతించారట. అహో జనాన, అయ్యో ఈ జనాలు, ఈ భక్తులందరూ ఈ విధంగా భక్తి లేకుండా ఈ విధంగా ఉన్నారే అని ఆయన దుఃఖించారట. అందుకని మనం చేయవలసిన పని ఏమిటంటే, మనకి భాగవతంలో కూడా ప్రహ్లాదుడు చెప్తాడు నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనం, స్మరణం, పాదసేవనం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవి ఏమేం చేయాలి, మనకు ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తున్నారు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమార్చ అచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయం హరేర్గచ్ఛాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్ష